గాంధీ జయంతి వేడుకలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో 5,000 మంది విద్యార్థులతో గాంధీ వేషధారణలో గిన్నిస్ బుక్ రికార్డు ప్రదర్శన జరిగింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీస్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గాంధీ జయంతి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. మహాత్మా గాంధీ 100వ జయంతి వేడుకలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీస్, అదేవిధంగా గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపు 5,000 మంది పైగా వివిధ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులతోటి కూడా గాంధీ వేషధారణతో గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో దీనికి సంబంధించి కర్ణాటకలో ఓ మైదానంలో 4,000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇప్పటి వరకు కూడా గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం మాత్రం 5,000 మంది పైగా విద్యార్థులను ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు గాంధీజీ వేషధారణ ద్వారా ఇక్కడ గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గిన్నిస్ బుక్ రికార్డు కోసం మీరు ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు? దీని ద్వారా ఏం మెసేజ్ తెలుసుకున్నారు? ఒక 10 రోజుల నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేశంలో జాతీయ నాయకులను గుర్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక 5,000 మంది విద్యార్థులతో గాంధీజీ వేషధారణ ఇస్తున్నాము. ఇది ప్రజల్లో చర్చ జరిగి అసలు గాంధీ ఏం చేశారు, ఎందుకు ఈ ప్రయత్నం వీళ్ళు చేశారని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా గాంధీ ఆ రోజు కేవలం శాంతి అహింస మార్గంతో దేశ స్వాతంత్రానికి పోరాటం చేయడం జరిగింది. ఈరోజు శాంతియుతంగా మన దేశం సుస్థిర అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అహింసా పద్ధతిని మనం పాటించాలనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. చెప్పండి, అంటే మొత్తానికి ఈ విధంగా ఎంతో మంది విద్యార్థులతోటి ఈ విధంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం ఏమనిపిస్తుంది? అసలు గాంధీజీ ఆశయాలను ఏ విధంగా మీరు ప్రజల్లోకి, అదేవిధంగా యువతలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు? మేము గత 3-4 రోజుల నుంచి గాంధీ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో మనకు గిన్నిస్ బుక్ రికార్డుకి సంబంధించి 5,149 మంది విద్యార్థుల చేత గాంధీ వేషధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేసి గిన్నిస్ బుక్లో ఎక్కింది కాబట్టి దాన్ని బ్రేక్ చేసే విధంగా నల్లగొండ పట్టణంలో ఈరోజు మనం 5,149 మంది వివిధ పాఠశాలల విద్యార్థుల చేత మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గిన్నిస్ బుక్లకు నమోదు చేయడానికి మనము చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఈ గాంధీకి సంబంధించిన విషయంలో మరి ప్రజల్లో మరి గతంలో గాంధీ గారు చేసిన పనులను గుర్తు చేస్తూ మరి గాంధీ గారు ఇచ్చిన సందేశాలను మర్చిపోతూ ఉన్నారు. మొత్తం హింస అదంతా జరుగుతుంది. కాబట్టి శాంతియుతమైన వాతావరణంలో మరి నల్లగొండ ప్రజలు ఉండాలి. అదే ఉండాలి, మొత్తం తెలంగాణ భారతదేశంలో కూడా శాంతియుత వాతావరణంలో ఉండాలి. ప్రస్తుతం చెప్పండి, యువత మొత్తం పెడదవబడుతున్న పరిస్థితి ఉంది, హింసా మార్గంలో ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గాంధీజీ సిద్ధాంతాలు వారికి ఏ విధంగా చేరువవుతాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న అహింస, అరాచకాలు ఇవన్నీ కూడా మనం గాంధీజీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకుపోవడం అనే దానికి ముఖ్య కారణం. ఆ రకంగా మేము గాంధీ గ్లోబల్ ట్రస్ట్ మరియు వివిధ రకాలైన సంస్థల ద్వారా మేము ఈరోజు గాంధీ సిద్ధాంతాలని, అహింస పద్ధతుల్ని, ఆయన ఆచరించిన మంచి పద్ధతుల్ని అందరినీ కూడా విద్యార్థులకు చేరవేయడానికి ఈ రకంగా మేము గత వారం నుంచి అహర్నిశలు కూడా 400 మంది 40 కమిటీలు వేసుకొని ఈ అహర్నిశలు కూడా కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొత్తంగా ఏదైతే అహింస ద్వారానే గాంధీజీ ఈ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం ద్వారా ఏదైతే ప్రేమ, శాంతి సందేశాల ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే చూడవచ్చు, ఇప్పుడు పెద్ద సంఖ్యలో కూడా ఎన్జీ కళాశాలలో విద్యార్థులందరూ కూడా గాంధీజీ వేషధారణల ద్వారా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా హింస, సమాజంలో పెరిగిపోతున్న పెడధోరణల నుంచి కూడా యువతను ఏదైతే శాంతియుత మార్గాల ద్వారా పయనించేందుకు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు 15 రోజులకు శ్రమించి 15 రోజుల నుంచి కూడా తామంతా శ్రమిస్తున్నాం అని చెప్పేసి 400 మంది వరకు కూడా వివిధ రూపాలుగా 40 మంది కమిటీలు వేసుకొని దాదాపు 5,149 విద్యార్థులతోటి కూడా ఈ గాంధీజీ వేషధారణ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు దీని ద్వారా కూడా ప్రజల్లో ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నామని చెప్పేసి గాంధీజీ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో, ఆయన ఆశయాలు ఉన్నాయో యువతలో బలంగా తీసుకువెళ్ళి తద్వారా హింస ఏదైతే ఉందో వాటిని అన్నిటిగా సమాజం పెడద పడుతున్న నేపథ్యంలో వాటిని అన్నింటిని కూడా ఏదైతే తగ్గించుకునే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి, వాటన్నింటిగా పాలదోలే విధంగా చూస్తున్నామని చెప్పేసి, దేశం యొక్క అభివృద్ధి కోసం శాంతియుత మార్గంలో ప్రయాణించేందుకు కూడా వీటన్నింటి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం ఎన్జీ కళాశాలలో వివిధ స్కూల్స్కు చెందినటువంటి విద్యార్థులు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 5,149 మంది విద్యార్థులు గాంధీజీ వేషం ద్వారా ఒకే గ్రౌండ్లో కనువిందుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా ప్రజల్లో మంచి మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్వాహకులు ప్రయత్నిస్తున్న పరిస్థితి
పరిస్థితి ఉంది. మొత్తంగా చూడొచ్చు ఇది ఒక మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. గతంలో కర్ణాటకలో ఒక మైదానంలో 4,000 మంది విద్యార్థులతో ఈ విధంగా నిర్వహించారు. ఇప్పుడు ఇది 5,149 విద్యార్థులతో ఈ విధంగా నిర్వహించడం అనేది ఇక్కడ మొత్తం నభవిష్యత్తు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విష్ణుతో కలిసి రాము.